మధ్యలో 2 రోజులు రైట్ ఉందా వేయడానికి? అక్కడ రైట్ ఉందా? వారానికి 1 రోజు వేసుకుంటారు సార్. వారానికి 1 రోజు 2 రోజులు వదిలితే ఇంక ఎదరైతే ఇంక మరీ దారుణం సార్ అట్లా అనుకోండి. మీరు ఇప్పుడు మనం వెళ్ళిన పొలాలన్నీ తడాలంటే ఈ మొక్క ఆ మరుగం దగ్గర నుంచి అన్న ఈ మొక్క ముందు తీయించకపోతే రాదు సార్. మీరు ఎంత నీరు వదలండి దీని నుంచి రాదండి. స్ట్రక్చర్ ఏమన్నాయో స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా స్ట్రక్చర్ వరకు ఉంచి వైడింగ్ చేసుకుని ఏమన్నా కట్టేసుకుని ఉన్నాయనుకోండి అవి వదిలేండి. ఇప్పుడు ఇలా ఉంది ఖాళీ, వైడింగ్ చేయకపోతే ఇంక పొలాలు ఏం పడితే ఎక్కడికి వెళ్ళిపోయి అది లాక్కొచ్చి వన్ సైడ్ అదే అదే అక్కడ అలాగే ఇచ్చండి దిగిపోతుంది సార్ మిషన్. గోకువాడ దగ్గర జగపతిరాజపురం కొత్తూరు సంబంధించి దగ్గర 150 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. కొంత అందులో ఊడ్చిన పొలాలు ఎండిపోయినాయి, కొన్ని వాటర్ లేక దమ్ములు అవ్వలేదు. అంటే కిర్లంపూడి సింహాద్రిరాజు కాలం మీద అనాథరాజులు వడ్లేసేయడం ఒకటి, వాటర్ మేనేజ్మెంట్ ఇమీడియట్ ఆఫీసరు జేఈ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఒకటి. ఇక్కడ ఏమవుతుందంటే 150 ఎకరాలు పంటలు ఎక్కేసుకుంటే పెట్టుబడి లాభంతో 80,000, 8 లక్షలు అంటే 1,30,00,000 రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి. ఈ గారు చెప్పిన వెంటనే వచ్చారు, ఫీల్డ్ అంతా తిరిగాం, చూశారు. కాలంలో కూడా తూడు ఉండిపోయింది, ఆ తూడు రిమూవ్ చేసి 2 రోజుల్లో ఇస్తా అన్నారు. అది అంచేత ఏంటంటే 2 రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఎందుకంటే వ్యవస్థ ఏమైందంటే ఎక్కడన్నా వడ్డేసినాడు పడుకుంటున్నాడు 4 రోజులైనా అడిగి నాదుడు ఆఫీసర్ వెళ్ళాలి కదా అక్కడికి. కెనాల్ ఎలా ఉంది, కెనాల్లో ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెత్త ఉంది, వాటర్ ఫ్లో ఎందుకు వెళ్ళట్లేదు. అక్కడ 1000 క్యూసెక్ పురుషోత్పట్నం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కళ్యాణ్ గారు మేము తెచ్చాం. తెచ్చుకోక 17 టీఎంసీ నీరు అందులో నింపాం. వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది? చేత కాకపోతే మేము చేస్తాం. ఇంకా క్రైసిస్లో చేసాం, ఇప్పుడు నీరుండగా చేయడానికి ఇబ్బంది ఏంటి? అది ఇమ్మీడియట్గా జేఈ ఫీల్డ్లో ఉన్న జేఈ చూసుకోవాలి. ఏ జేఈ జ్యూరిడిక్షన్ ఏది ఉందో ఆ జ్యూరిడిక్షన్లో ఒక సెంటు భూమి ఎండిపోయినా ఓడ్చకపోయినా రెస్పాన్సిబిలిటీ అతనే. ఈవేళ చూస్తా మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే 2 రోజుల్లో పనిష్మెంట్ ఉంటుంది, అందులో తేడా లేదు. ఎందుకంటే రైతు సమస్యలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఇవేందో ఎక్కడ పట్టిసీమ ఎస్సీనే సరెండర్ చేశారు. ఎందుకు సరెండర్ చేశారు? పట్టిసీమ వాటర్ మేనేజ్మెంట్ చేయక, నీరు వదలక, పంటలు ఊడిపవ్వక మంత్రి వెంటనే సరెండర్ చేసి పడేశాడు. జాత ఏంటంటే ఆఫీసర్ని కాళ్ళు కడిగిన ఎత్తి మీద నీళ్ళు వేసుకుంటారు రైతులు పండించిన నాళ్ళు. నీళ్ళుండి పండించకపోతే అది నిర్లక్ష్యం అంటారు. జాత ఫర్దర్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మేనేజ్ చేస్తారని అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తారు.